హాయ్ వెల్కమ్ టు రేణుకా కాకినాడ లాగ్. ఈ రోజు మేము మధురవాడలో ఉన్న జాను వాటర్ పార్క్ వచ్చామండి ఫ్యామిలీతో. మధురవాడ నుంచి పెందుర్తి వెళ్ళే లెఫ్ట్ సైడ్ రోడ్లో ఉంటుందండి. వైజాగ్ వచ్చిన తర్వాత వాటర్ పార్క్కి వెళ్ళకపోతే మా పిల్లలు చాలా గొడవ పెట్టారండి. అందుకు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వచ్చాము. మనం బస్ మీద వచ్చినా కార్ మీద వచ్చినా చాలా ఈజీ రూట్ అండి ఇది. అండి మనం ఇంక లేట్ చేయకుండా లోపలికి ఎంటర్ అవుదామండి. వాటర్ పార్క్ ఉందండి. నేను ఎంటర్ అవుతున్నాను లోపలికి. ఆల్రెడీ మా పిల్లలు వెళ్ళారు, వాళ్ళు ఆడుతున్నారండి. నేను చూపిద్దామని వాళ్ళ బ్యాగ్కి వచ్చాను మీకోసం. ఇదిగో ఎంట్రన్స్ ఇదే. చాలా పీస్ఫుల్గా ఉందండి ఇదంతా. చూడడానికి మన చిన్నప్పుడు పొలాల వాతావరణం ఎలా ఉంటుందో అలా చల్లగా చాలా బాగుంది. చూసారు ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయో, చాలా పీస్ఫుల్గా అందంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అన్నీ. అక్కడ ఆ సైడ్ అంతా కూడా పిల్లలు ఆడుకుంటే పార్క్ ఉంది. ఈ సైడ్ అంతా మనం పెద్దవాళ్ళు కూర్చుంటాకు ఉందండి. ఈసారి ఎప్పుడైనా వైజాగ్ దగ్గర మధురవాడకి వస్తాయి ఈ పార్క్ తప్పకుండా రండి. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇవన్నీ విజిట్ చేసుకుని వెళ్ళండి. ఇవన్నీ ఒకసారి తిరిగి నేను చూపిస్తాను. ఉందంటండి ఈ పార్క్ చాలా పెద్దది. నేను చాలా చిన్నది అనుకున్నాను. ఇక్కడ ఒక ఆవిడ అడిగితే 26 ఎకర్స్ అన్నారు. ఆ పక్కన ఇంకా చాలా బాగుంటుందంట. అక్కడ చెరువులు కూడా ఉన్నాయంటే అవన్నీ కూడా చూపిస్తానండి. స్టాట్యూస్ ఉన్నాయండి. చిన్న పాతకాలంలో ఎలా పనిచేస్తారు, పాతకాలంలో ఎలాగా యూజ్ చేస్తారు ఐటమ్స్, అవన్నీ నాటలు అన్నీ కూడా ఉన్నాయండి. వాటర్ ప్లాంట్ కూడా పెట్టారు. ఇక్కడ వాటర్ కూడా చాలా మంచి టేస్టీగా ఉన్నాయండి. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి మనం ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. యాక్చువల్లీ 26 ఎకర్స్ అన్నారండి.
మేము ఆల్రెడీ చాలా వరకు వచ్చాము. ఇంక ఇక్కడ అంతా ఎండ అని చెప్పారండి. ఇంక ఇక్కడ నుంచి మేము బ్యాక్కి వెళ్ళిపోతాము. పిల్లలు ఆల్రెడీ నాకు ఫోన్ చేశారు ఒకసారి వచ్చామని. పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కూడా ఒకసారి షూట్ చేసి వాళ్ళు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీకు చూపిస్తానండి. అక్కడ కూడా చాలా బాగుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్కి వెళ్ళిపోదాం. వాటర్ ఫాల్కి వెళ్ళి దారి మా పిల్లలు అక్కడే ఉన్నారు, ఏం చేస్తున్నారో చూద్దాం. లోపలికి వెళ్దామంటే కెమెరా ఎలా లేదన్నారండి, అందుకని బయట నుంచి షూట్ చేస్తున్నాను.